హాయ్ అండి, నమస్తే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో నా హెల్త్ గురించి అడుగుతూ మెసేజెస్ చేస్తూ కామెంట్ చేస్తూ ఫోన్లు చేస్తూ ప్రతి ఒక్కరికి. అండ్ సో ఈ 10-15 రోజుల నుంచి ఏం జరిగింది, అసలు నా హెల్త్ ప్రాపర్గా మీకు డీటెయిల్స్ ఏమి ఎక్కడ క్లారిటీగా ఇవ్వలేదు. సో చాలామంది అడుగుతున్నారు ఏమైంది లాంగ్ వీడియో చేస్తున్నారు, డీటెయిల్స్ చెప్తున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి. సో చాలా కన్ఫ్యూజన్స్, అసలు చాలా అప్ అండ్ డౌన్స్, రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో మీకు మ్యాక్సిమం నేను చెప్తూనే ఉన్నాను. యాక్చువల్గా ఈ ప్రాబ్లం అనేది చాలా రోజుల నుంచి ఉంది, బట్ దీన్ని మేజర్గా తీసుకోలేదు. కాకపోతే ఇది చెప్పే అవసరం రాదేమో, సైడ్ ఎఫెక్ట్ లాగే క్లోజ్ అయిపోద్దేమో అనుకున్నాను. బట్ అదేంటంటే సో ఇప్పుడు మొన్న చిన్న సర్జరీ అంటే స్టంట్ వరకు వెళ్ళిపోయింది. సో అది దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ చివరి వరకు చూడండి. సో చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ అవసరమైతే నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసేటప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు. సో యాక్చువల్గా ఏమైంది అంటే మార్చి 7వ తారీఖు అంటే యాక్చువల్గా నాకు మీకు అందరికీ తెలుసు కదా, నాకు క్యాన్సర్ వచ్చింది, బ్యాగ్ వేశారు అదంతా. సో అందరికీ తెలుసు. లాస్ట్ టైం నేను సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను చేయించుకున్నాను. దాంట్లో రిపోర్ట్స్ ఏమొచ్చాయని కూడా నేను ఇంతకుముందు వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఎందుకంటే దానికి కొంచెం రిలేటెడ్గా దాని తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చెప్తాను. అంటే నాకు ప్రీవియస్గా ఇంతకుముందు సర్జరీ అయినప్పుడు తర్వాత ఒక 1 year అట్లా తర్వాత నుంచి ఏమైందంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడం స్టార్ట్ అయింది. సో స్టార్టింగ్లో కొంచెం నార్మల్గా పెయిన్ అట్లా ఉండేది. తర్వాత ఏంటంటే కొంచెం లైట్గా యూరిన్లో బ్లడ్ అనేది కనిపించడం జరిగింది. చూపిస్తూనే ఉన్నాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే బ్లాడర్ ఇష్యూలో కానీ లేదంటే కిడ్నీలో ఇష్యూ అట్లా ఉందన్నట్టుగా మాట్లాడారు. సో ఎవ్రీ టైం నేను ఎప్పుడు వెళ్ళినా అబ్డామినల్ స్కాను, ఎక్స్రే ప్లస్ అప్పుడు లాస్ట్ ఇయర్ పెట్ స్కాన్ కూడా తీయించాను. సో అవన్నీ ఇట్లలో కూడా కొంచెం ఇన్ఫెక్షన్ స్వెల్లింగ్ లాగా ఉందని చెప్పేసి చెప్పారు. కానీ బట్ పర్టికులర్గా అంత మేజర్ ప్రాబ్లం ఏం కాదన్నట్టుగా చెప్పారు. అంటే క్యాన్సర్ వస్తే ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, కీమో సైడ్ ఎఫెక్ట్ వల్ల కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు అని. బట్ ఎనీహౌ నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఏంటంటే మొన్న 7వ తారీఖు నైట్ ఏంటంటే కొంచెం ఎక్కువగా కనిపించింది బ్లడ్. సో ఎమర్జెన్సీగా ఆ రోజు నైటే 12 గంటలకు వెళ్ళి అడ్మిట్ అయితే వాళ్ళు ఏం చేశారంటే టెంపరీగా యూరిన్ బ్యాగ్ వేశారు. ఏంటంటే మనీ బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయేమో, దాంట్లో ఉంటే వెళ్ళిపోతాయి. సో ఫర్దర్గా ట్రీట్మెంట్ చేసేదాకా ఉంటుందని చెప్పేసి. సో 1-2 డేస్లో తీసేస్తారు అనుకున్నా కానీ తీసేయలేదు. సో తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ విజిట్కి వెళ్ళి, ఎందుకంటే ఆ రోజు నైట్ ఎమర్జెన్సీలో వేరే డ్యూటీ డాక్టర్స్ చూశారన్నట్టు. నెక్స్ట్ డే నేను మళ్ళీ వెళ్ళాను యూరో ఆంకాలజీ దగ్గరికి. సో సార్ చూశారు. చూసిన తర్వాత ఇంతకుముందు నాకు సిటీ స్కాన్ అవి చేయించినప్పుడే చెప్పారు అన్నట్టు. ఏమంటే ఇది రైట్ సైడ్ కిడ్నీ కొంచెం స్వెల్లింగ్ వస్తుంది, అది దానికి స్టంట్ వేయాలని చెప్పేసి. సో నాకు అంటే అర్థం కాలేదు, ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్ తీయించాము. ఎంఆర్ఐ స్కాన్లో కూడా ఎక్కడ క్యాన్సర్ అని ఐడెంటిఫై అవ్వలేదు. కాకపోతే యూరాలజీ డాక్టర్ వాళ్ళు ఏం చేశారంటే మన సిటీ స్కాన్లో వితౌట్ కాంట్రాస్ట్ తీసిన సిటీ స్కాన్ చూశారన్నట్టు. దాంట్లో ఏంటంటే క్యాన్సర్ ఉందని చెప్పేసి వచ్చింది ఆ రిపోర్ట్లో. అది ప్రాపర్గా లేదన్న తర్వాత ఎంఆర్ఐ చేశారన్నట్టు. అది విన్న తర్వాత బాగా ప్యానిక్ అయిపోయినాము. అంటే క్యాన్సర్ మళ్ళీ వచ్చింది అది అని చెప్పేసి. సో అంటే దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను అనుకోండి. సో ఆ తర్వాత మొన్న వెళ్ళినప్పుడు 7వ తారీఖు వెళ్ళిన తర్వాత స్టంట్ గురించి, సో స్టంట్ వేయించుకోవడానికి కంపల్సరీ అని చెప్పేసి చెప్పారు అన్నట్టు, అంటే కిడ్నీ పాడవకుండా ఉండడానికి. సో అది సో సర్జరీకి ప్రాసెస్ అదంతా స్టార్ట్ చేసి మళ్ళీ నేను ఎప్పుడు 13వ తారీఖు అడ్మిట్ అయ్యాను. అప్పటి వరకు యూరిన్ బ్యాగ్ ఉంది నాకు. సో 13వ తారీఖు అడ్మిట్ అయిన తర్వాత, మార్చి 13వ తారీఖు అడ్మిట్ అయిన తర్వాత సో సర్జరీకి నాకంటే ముందు చాలామంది ఉన్నారు. అదేంటి మన సర్జరీస్కి మేజర్ సర్జరీస్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళది అయిపోయిన తర్వాత చేస్తామన్నట్టుగా క్యూలో ఉన్నాను. ఎప్పుడంటే ఇక 20వ తారీఖు నాడు నాకు సిస్టోస్కోప్ తోటి చేస్తామని చెప్పారు. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే స్టార్టింగ్ నాకేం చెప్పారంటే సిస్టోస్కోపీ తోటి స్టంట్ వేస్తాము, అది పాసిబుల్ కాకపోతే పీసీఎన్ అంటే ఇక్కడ చిన్న హోల్ పెట్టి మళ్ళీ ఇక్కడ బ్యాగ్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు.
సో అది మ్యాక్సిమం పాసిబిలిటీ అంటే లోపలికి ఆ డిజెస్టెంట్ అనేది వెళ్ళకపోతే, సో మీకు ఆ డిజెస్టెంట్ అది ఇది అంటే నేను పర్టికులర్గా ఒక వీడియో చేస్తాను అది ఏంటనేది, ఎందుకంటే ఈ ల్యాగ్ అయిపోతుంది. సో సర్జరీ దేని గురించి అనేది చెప్తాను. సో డిజెస్టెంట్ అనేది ఇస్తామన్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నారంటే ఇది మన లోకల్ అనెస్థీషియానే సరిపోద్ది అన్నారు. అంటే నడుముకి ఇస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి సరిపోద్ది అనుకున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ హోల్ పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ ఏదో అది కాకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే వరకు కూడా నాకు జనరల్ అనెస్థీషియా అని తెలియదు. సో వెళ్ళిన తర్వాత అన్ని ప్రిపేర్ చేస్తుంటే అడిగే, అదేంటి సార్ జనరల్ అనెస్థీషియా ఇస్తున్నారంటే, లేదు డాక్టర్ జనరల్ అనెస్థీషియా అని చెప్పారు. అంటే సరే అని చెప్పేసాను, జనరల్ అనెస్థీషియా ఇచ్చారు. సింపుల్గానే అయిపోయింది, తొందరగానే అయిపోయింది. ఒక 40 minutes అంటే అంత. నేను కాన్షియస్ నుండి అన్కాన్షియస్గా వచ్చారు గంటలో మళ్ళీ మేలుకు వచ్చింది. సో జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు, పెద్దగా ఇబ్బంది ఏం అవ్వలేదు. సో అది స్టంట్ అనేది ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేంజ్ చేయాలన్నారు. సో అట్లా మొత్తానికి సర్జరీ అయితే అయిపోయింది, ఈజీగానే అయిపోయింది. నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తారనుకున్నాము. అంటే నాకు 20 తారీఖు అయితే 21 తారీఖు అట్లా చేద్దాం అనుకున్నారు, కానీ కాకపోతే హాలిడేస్ సాటర్డే సండే రావడం వల్ల సో 23 తారీఖు డిశ్చార్జ్ చేశారు. మీకు చిన్న షార్ట్ వీడియోస్ చెప్తూనే ఉన్నాను ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎట్లా ఉండే సిచ్యువేషన్ అది ఇదని. బట్ ఓకే, పర్వాలేదు. స్టార్టింగ్ అంటే డే ఫస్ట్ సర్జరీ అయిన నెక్స్ట్ డే అంతా నార్మల్గా అనిపించింది, పెయిన్ ఏం లేకుండే. బట్ డే ఆఫ్టర్ అంటే ఒక రోజు తర్వాత పెయిన్ రావడం, కొంచెం ఇబ్బంది అనిపించడం, అన్కంఫర్ట్గా అనిపించింది ఇక్కడ స్టంట్ వేసిన దగ్గర ఐరన్లో. అండ్ కొంచెం లైట్గా బ్లడ్ కూడా కనిపించింది ఆఫ్టర్ సర్జరీ తర్వాత. సర్జరీ డాక్టర్ని అడిగాను, ఏమైంది సార్ ఇట్లా మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది అంటే, లేదు సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ అవి కామన్గా వస్తూనే ఉంటాయి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. బట్ స్టంట్ ఉండడం సేఫ్, నీకు ఇబ్బంది ఏం కాదు, దాని గురించి ఏం ఆలోచించకున్నారు. ఫర్దర్గా ఏంటి అని అడిగాను, ఎందుకంటే అప్పుడు ఫస్ట్లో మరి మీరేమో క్యాన్సర్ ఉంది అని అన్నారు, డాక్టర్ ఏమో లేదని అన్నారు, ఎట్లా అది నాకు క్లారిటీ కావాలి సార్ అంటే, వాళ్ళు మళ్ళీ ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూశారు. సో ఎంఆర్ఐలో అయితే క్యాన్సర్ అనేది అయితే ఎక్కడ లేదు, రిపోర్ట్స్ అయితే నార్మల్ ఉన్నాయి. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత 1 week రివ్యూ ఉంటుంది కదా, అప్పుడు వచ్చి ఒకసారి మీ సర్జరీ అంటే నాకు మెయిన్ సర్జరీ డాక్టరు ప్లస్ యూరాలజీ డాక్టర్ ఇద్దరిని ఒకసారి కన్సల్ట్ అవ్వమని చెప్పారు. సో మేబీ ఈ సాటర్డే కానీ మండే కానీ వెళ్తాను, వెళ్ళినప్పుడు మళ్ళీ ఇద్దరిని మీట్ అవ్వాలి. ఫర్దర్గా మళ్ళీ ఇంకేదైనా అవసరమా ట్రీట్మెంట్ లేదా అనేది, ఎందుకు అనేది నేను చెప్తాను విత్ ఇన్ షార్ట్ టైం. అది నాకు కూడా ఒక కన్ఫర్మేషన్ కావాలి, అది కరెక్టా కాదా అనేది, ఏం జరుగుతుంది అనేది కూడా నాకు సరిగా అర్థం కావట్లేదు నా హెల్త్ గురించి. బట్ ఓకే, హెల్త్ అయితే అంత వెరీ బ్యాడ్ ఏం కాదు, మేనేజ్ చేయగలుగుతున్నాను. బట్ రిపీటెడ్గా ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తుంటే ఏదో అన్కంఫర్ట్గా మనం ఏం చేసుకోకుండా అట్లా అయిపోతుంది. మీ అందరికీ చాలా థ్యాంక్స్, మెసేజ్ చేసి కామెంట్ చేసి నా హెల్త్ గురించి అడిగిన వాళ్ళందరికీ, ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను విత్ ఇన్ షార్ట్ టైము. మళ్ళీ నేను హాస్పిటల్కి రివ్యూకి వెళ్ళేది ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఏదైనా, ఎందుకు అంటే నేను పర్టికులర్గా చెప్పట్లేదు క్లారిటీగా అంటే, సో చిన్నగా బ్లాడర్ దగ్గర కూడా ఇష్యూ అని అన్నారు. అది క్యాన్సరా లేకపోతే ఇన్ఫెక్షన్ అనేది ఒక క్లారిటీ రావాల్సింది. పెట్ స్కాన్ కూడా చేద్దామని చెప్పేసి అన్నారు. అది మేబీ నెక్స్ట్ మంత్ అట్లా, అంటే 1 month గ్యాప్ తీసుకొని చేద్దామని అన్నారు. సో ఆ పెట్ స్కాన్ కూడా చేయించాల్సి ఉంది, ఎందుకంటే కామన్గా పెట్ స్కాన్ అనేది క్యాన్సర్ వచ్చి సర్జరీ అయిన వాళ్ళకి 6 monthsకు 1 yearకి ఒకసారి అట్లా చేస్తూ ఉంటారు అన్నట్టు, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఆ ఉద్దేశంతో అన్నారు. మేబీ ఇంకా 1-2 రివ్యూస్ కానీ, ఇప్పుడు నెక్స్ట్ పెట్ స్కాన్ అయ్యేంత వరకు కూడా కొంచెం ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంటుంది. మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ అయితే విత్ ఇన్ షార్ట్ నేను ప్రాపర్గా మళ్ళీ వీడియోస్ ఇస్తాను, మీకు అప్డేట్స్ ఇస్తాను. మీరు ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేయాలి. నేను మీ శ్రీనివాస్, బాయ్.